తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు మాజీలు, రిటైర్డ్ కీలక ఉన్నతాధికారులకు భద్రతా వాహనాల్ని తగ్గిస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. అయితే సెక్యూరిటీ రివ్యూ చేపట్టిన అధికారులు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్లు, కీలక పదవుల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఇప్పటివరకు కల్పిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కాట్ వాహనాల్ని తొలగిస్తూ పోలీస్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కొంతమంది అధికారులు, మాజీ అధికారులకు సెక్యూరిటీని కూడా తగ్గించింది. ఏకంగా 100 మంది అధికారులకు సెక్యూరిటీ వాహనాలను తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మాజీ డీజీపీలు స్వరంజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మతో పాటు పూర్ణచంద్రరావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ చంద్, డానియల్, వెంకట్రామరెడ్డితో పాటు స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిటి నాయక్, ఉమేష్ ఫరీఫ్, రవి గుప్తా వంటి మాజీ ఉన్నతాధికారులకు వాహనాల్ని తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్తో పాటు కొంతమంది ప్రస్తుత ఉన్నతాధికారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈ మార్పులు వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మాజీ డీజీపీలకు కేటాయించిన ఎస్కాట్ వాహనాల్ని కూడా వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఉన్నతాధికారులకు కేటాయించినటువంటి గన్మెన్ల సంఖ్యను కూడా తగ్గించారు. ఎక్కువ మందికి 1+1 భద్రతా విధానం, ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ లేదా సహాయకుడు మాత్రమే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో నక్సలిజం ఇప్పటికే భారీగా తగ్గిపోవడం, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తాజా భద్రతా నివేదికలు, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం వంటి పలు అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 100 మందికి పైగా వీఐపీలకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించి అవసరమైనటువంటి వారికి మాత్రమే స్పెషల్ సెక్యూరిటీని కొనసాగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మాజీ పోలీసు ఉన్నతాధికారులని టార్గెట్గా చేసుకుని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రతను తగ్గిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్కు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోగా ఈ నిర్ణయాన్ని ఆయన తెలంగాణ హైకోర్టులో కూడా సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి హైకోర్టు కూడా వారం రోజుల పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు అయితే జారీ చేసింది.